బహుశా నాకు తెలిసి కేటీఆర్ గారు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వచ్చారు. బహుశా ఈ మధ్యకాలంలో పెట్టిన మీటింగ్లలో అన్ని నియోజకవర్గాల కంటే టాప్గా జరుగుతున్నది మీ షేర్లింగంపల్లి నియోజకవర్గమే. ఇంత అద్భుతంగా ఇంత ఉత్సాహంతోనే బూత్ లెవెల్ ఏజెంట్లను మాత్రమే రమ్మనంటే వాళ్ళు ఒక్కరే ఎందుకు, మేము ప్రతి ఒక్కరం ఏజెంట్మే అని దాదాపు బూత్కి 20, 30, 50 మంది తరలి వచ్చిన షేర్లింగంపల్లి ఉద్యమకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదికపై ఉన్న పెద్దలు, తెలంగాణ రాష్ట్ర యువతరానికి ఆశాదీపం, రేపటి తెలంగాణ భవిష్యత్తు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే భారతదేశంలో మొత్తం ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసి, ప్రపంచంలో ఎవడు ఎక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి సూట్ కేసు పట్టుకొని ఓ ఇండస్ట్రీ పెట్టాలన్నా అది తెలంగాణకు మాత్రమే వచ్చేటట్టుగా 10 సంవత్సరాలు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులేసిన పెద్దలు, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు, ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, పెద్దలు శాసనసభ్యులు కృష్ణారావు గారు, వివేక్ గారు, రాగి లక్ష్మారెడ్డి గారు, ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మిత్రులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరుమణులకు, యువ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నా నమస్కారాలు. దయచేసి పైన ఉన్న వాళ్ళు అడ్డం ఉన్నారు, కొంచెం మీరు దిగితే బాగుంటుంది. కూర్చున్న వాళ్ళు కూడా మీటింగ్ కొరకు వచ్చి క్రమశిక్షణతో ఉన్నవాళ్ళు, నిలబడ్డ వాళ్ళు వాళ్ళని జడగొట్టకండి, ఇబ్బంది పెట్టకండి. దయచేసి నిలబడే వాళ్ళు పక్కకు వెళ్ళి వెనక వెళ్ళి నిలబడండి తప్ప అడ్డం వచ్చి నిలబడొద్దు దయచేసి ఎవరు కూడా. శిక్షణా శిబిరం సజావుగా సాగేటట్టు అందరూ కూడా సహకరించుకోవాలి. మిత్రులారా, ఇవాళ మనం పెట్టుకునే ఈ కార్యక్రమం సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ నమోదు ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా దొంగ ఓట్లను తీసేయాలి, అసలు ఓట్లు తప్పకుండా ఉండేటట్టు చేసుకోవాలి. కానీ గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారన్నట్టుగా వచ్చి అనేక మంది దొంగ ఓట్లను చేర్చుకొని అనేక సందర్భాల్లో ఎన్నికల ఫలితాలు తలకిందులు చేశారు. నిజమే, చాలామంది భయపడుతున్నారు, అరే ఓట్లు పోతాయట అని. నిజమే, మనం జాగ్రత్త లేకపోతే ఓట్లు పోతాయి. కానీ మనం జాగ్రత్తగా పనిచేసుకుంటే ఏ బూత్ ఆ ఏజెంట్ ఆ బూత్లో మంచిగా పనిచేస్తే దొంగ ఓట్లు పోతాయి, మన ఓట్లు నిలబడతాయి. మనం చేయాల్సిన పని ఇప్పుడు అది ప్రత్యేకించి మీ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అది ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇవాళ రేపు నుండి మీకు 25వ తారీఖు నుండి ఇంటింటికి కూడా బిఎల్ఓ వస్తారు. బిఎల్ఓకి తోడుగా మీరు కూడా పోతారు. మీకు కూడా ఐడెంటిటీ కార్డు వస్తుంది ఎలక్షన్ కమిషన్ నుంచి. బిఎల్ఓ ఏ రకంగా అధికారికంగా తిరుగుతారో మీరు కూడా ఇంటింటికి పోవాలి. పోయి ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఇస్తారో వాళ్ళు రోజు 50 మందికి ఓటర్లకు ఇస్తారో ఆ ఫామ్ను మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్త చూసుకొని, మన ఓటర్లు అసలైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఆ ఫామ్ నింపి మీరు మళ్ళీ ఇవ్వాలి. పోయి అట్లా ఇచ్చిన ఓటే నిలబడుతుంది. ఆ రకంగా మళ్ళీ మనం ఆ ఎన్యూమరేషన్ ఫామ్ కనుక ఇవ్వకపోతే మన ఓటు నిలబడదు. కాబట్టి మనం తప్పకుండా మనము మన కుటుంబాల ఓట్లు అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. 18 ఏళ్ళు నిండిన ఓటర్కు తప్పకుండా మళ్ళీ కొత్తగా ఫామ్ 6 నింపి ఇచ్చుకోవాలి. ఓటు తీసేయాలనుకుంటే ఫామ్ 7 నింపియాలి. ఓటులో మీ పేరు తప్పుపడ్డా, మీ అడ్రస్ చేంజ్ చేయదలుచుకున్నా ఫామ్ 8 నింపి ఇవ్వాలి. ఇవి మనం బూత్ ఏజెంట్ చేయాల్సిన ప్రధానమైన పని. మిగతా చోట్ల లేని ఒక ప్రత్యేకమైన పని మీ షేర్లింగంపల్లిలో మీరు చేయాల్సింది ఉంది. హైదరాబాద్లో ఇంకొక 5-6 నియోజకవర్గాల్లో కూడా ఉంది. మీరు చేయాల్సింది ప్రధానమైనది ఏంటంటే, మీకు తెలిసి ఇక్కడ ఓటు పెట్టుకొని ఇంకో ప్రాంతంలో కూడా ఓటు ఎవడైనా పెట్టుకున్నట్టుగా మీరు గమనించి వాడి ఓటు అక్కడే కూడా ఉంది, వాళ్ళు దొంగ ఓట్లు ఈడాడలు వేసుకున్నారు కనుక మీరు ఇస్తే తప్పకుండా వాళ్ళకు సంవత్సరం పాటు జైలు శిక్ష పడుతుంది. ఓటు పోవడమే కాదు, ఆ ఓటు పెట్టుకున్న వాడికి జైలు శిక్ష కూడా పడుతుంది. ఇది మీరు అందరూ కూడా గమనించి, ప్రత్యేకించి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు మన
ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకంగా మన బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, ఒక్క ఏజెంటే కాదు, ప్రతిరోజు బిఎల్ఓ వెంట మీరు ఏజెంట్తో పాటు ఇంకా 5-6 పోవాలి, 10 మంది పోవాలని ఆ బూత్లో ఉన్న కార్యకర్తలు పోయినప్పుడే మీకు ప్రతి ఓటర్ యొక్క ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏంది మీకు అర్థమవుతుంది. ఆ ఓటు మనదైతే తప్పకుండా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ నింపించి వాళ్ళ తరఫున తీసుకుపోయి మళ్ళీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా మన ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం పోయినప్పుడు సహజంగా వాళ్ళు పనికి పోతారు, చాలామంది ఇళ్ళు డోర్ లాక్ ఉంటాయి హైదరాబాద్లో ఎక్కువ. కానీ మీరు బూత్ ఏజెంట్లు పోవడం వల్ల లాభం ఏంటి అంటే, బిఎల్ఓనేమో 3 సార్లు పోయి డోర్ లాక్ ఉంది కాబట్టి ఓట్లు ఎవరు రాసేస్తారు. కానీ బిఎల్ఏలు పోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, ఆ ఇంటిలో మీకు తెలుసు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ వచ్చినాయి తప్పకుండా మీరు రండి అని చెప్పి వాళ్ళని పిలుచుకొని ఆ ఇంట్లోనే మొత్తం ఓట్లు చేర్పించి, కొత్త ఓట్లు పిల్లలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ ఓట్లు కూడా మీరు ఫామ్స్ నింపించేసి ఇస్తే తప్పకుండా ఓట్లన్నీ నిలబడతాయి. ఇవాళ నిజమే మనం అందరం ఏమనుకుంటున్నాం, తప్పకుండా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మీరు 2.5 ఏళ్ల తర్వాత పని మొదలు పెడతామంటే కాదు. కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇవాళ ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చిన మొట్టమొదటి పని, మొట్టమొదటి అవకాశం ఇగో ఈ సర్ అనేది, ఈ ఓటర్ల యొక్క నమోదు అనేది, ఓటర్ల యొక్క సవరణ అనేది. మనం ఇక్కడ పోగొట్టుకొని ఇంకెక్కడో దేవులాడుకుంటూ ఉపయోగం లేదు. ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ఎంత ఉత్సాహంగా వచ్చారు, అన్ని డివిజన్ల నుంచి వెళ్ళి కూడా ఎక్కడెక్కడి నుంచో మీరు దూరం నుంచి వెళ్ళి కూడా వస్తుంటే చూసినాం మేము. లింగంపల్లి డివిజన్ కావచ్చు, కొండాపూర్ డివిజన్ కావచ్చు, గచ్చిబౌలి ఇంకా ప్రాంతాల నుంచి అంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా వచ్చిన మీరు అందులో రేపు సగం మందికి ఓట్లు లేకపోతే కనుక నిరుత్సాహపడతారు, ఫలితం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి తప్పకుండా బిఎల్ఓతో ఇమ్మీడియట్గా పరిచయం ఏర్పాటు చేసుకొని మీ బిఎల్ఓ తెలుసుకొని ఆ బిఎల్ఓతో పాటు 25వ తారీఖు నాడు పొద్దున్నే మీ ఓటర్ లిస్టు 1వ నెంబర్ కాంచి మొదలుపెట్టి 50 ఓట్ల వరకు మొదటి రోజు ఇస్తారు. ఆ 50 ఓట్ల వరకు కూడా మీరు తప్పకుండా పోవాలి. తెల్లవారి 51 నుంచి వెళ్ళి 100కి ఇస్తారు. ఈ రకంగా బిఎల్ఏతో పాటు 10 మంది కార్యకర్తలు కూడా ప్రతిరోజు ఈ నెల రోజులు కష్టపడి జూలై 31 నాడు ఏదైతే ఓటర్ లిస్టు ముసాయిదా సవరణ వస్తుందో ఆ ఓటర్ లిస్టు కూడా చూసుకొని మీరు ఇన్ని రోజులు చేర్పించిన ఓట్లని మన ఉన్నాయా లేవా, ఇంకా దొంగల ఓట్లు ఎవరైనా వచ్చినాయా, వేరే బయట ప్రాంతంలో కూడా ఓటు పెట్టుకొని ఇక్కడ కూడా ఓటు పెట్టుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా, అవన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ కంప్లైంట్ పెడితే మళ్ళీ అక్టోబర్ 31 లోపల ఆ దొంగల ఓట్లన్నీ పోతాయి. నిజమైన తెలంగాణ వాళ్ళు, నిజమైన ఉద్యమకారులు, నిజమైన తెలంగాణ బిడ్డలు, అసలైన వాళ్ళ ఓట్లు మాత్రమే నిలబడతాయి. ఇవాళ మనం ఆ పద్ధతిలో పనిచేసుకుంటే మీకు ద్రోహం చేసిపోయిన దొంగ ఎవరున్నారు, మరి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పే అవకాశం కూడా మీ చేతిలో ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. చేసి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మనందరి ప్రియతమ నేత కేటీ రామారావు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా సపోర్ట్తో స్వాగతం చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి రే వద్దురా నీకు దండం పెడతావు. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరు బాగున్నారా? ఆకలి అవుతుందా? ఎక్కువసేపు ఏమీ లేదు, కొద్దిసేపట్లోనే ఒక 15-20 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించుకుందాం. డిస్టర్బ్ చేయకండి తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు డిస్టర్బ్ చేయకండి. మంచిగా జరుగుతున్న కార్యక్రమం డిస్టర్బ్ చేయకండి దయచేసి. పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు కూకట్పల్లి శాసనసభ్యులు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మనని వదిలిపెట్టి పోయిన తర్వాత మరి ఈ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు తీసుకున్న గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అట్లాగే ఈరోజు ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి సంబంధించి మీకు ప్రత్యేకంగా పార్టీ నుండి ఇన్ఛార్జిగా విచ్చేసిన తమ్ముడు శాసన మండలి సభ్యుడు శ్రీ షంబీపూర్ రాజు గారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, యువ నాయకుడు సోదరుడు
శ్రీ కేపీ వివేక్ గారు, గౌరవనీయులు మొన్ననే మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి మరి మన అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవ మాజీ కార్పొరేటర్లు సోదరిమణి శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ సోదరిమణి శ్రీమతి బొబ్బా నవతారెడ్డి గారు, సోదరిమణి శ్రీమతి మాధవరం రోజా రంగారావు గారు, గౌరవనీయులు మాజీ కార్పొరేటర్లు శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారు, గౌరవ మాజీ కార్పొరేటర్ సోదరులు శ్రీ జూపల్లి సత్యనారాయణ గారు, ఇంకా వివిధ డివిజన్ల నుండి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే గారు మనల్ని వదిలిపెట్టి పోయినా పార్టీకేమీ డోకా లేదు అన్నట్టుగా ఇవాళ గర్జించిన మా శేర్లింగంపల్లి శేర్లందరికీ, సింహాల్లాగా గర్జించిన మా అన్నదమ్ములకి, మరి పులిబిడ్డలైన మా ఆడబిడ్డలకి, పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరితో నా ప్రార్థన, ఇక్కడికి వస్తుంటే కొంత సంతోషం కలిగింది, కొంత బాధ అనిపించింది. సంతోషం ఎందుకు అంటే మరి ఎవరైతే జెండా మోసి, ఎవరైతే మరి మొదటి నుండి పార్టీకి కేసీఆర్ గారికి అభిమానులుగా ఉంటూ మొదటి నుండి పార్టీని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భుజాన వేసుకుని నడుపుతున్నారో వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం. అందుకే హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ నెత్తురు చెమట ధారపోసిన నిస్వార్థమైన మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి అభినందనలు. మీరే కథానాయకులు, మీరే కథన రంగంలో ముందుకి పరిగెత్తే కొదమ సింహాలు. మీరు లేనిదే ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు. మీరే పునాది రాళ్ళు, మీరే నాయకుల్ని పుట్టించేది కూడా మీరే. మీరు పదవుల కోసం జెండాలు పట్టుకోలేదు, పదవులు రాలేదని పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. పార్టీ గెలిస్తే మీరే గెలిచినట్టుగా ఫీల్ అవుతారు. అదే పార్టీ ఓడితే నేనే ఓడిపోయినా అని చెప్పి బాధపడతారు. అధికారం లేదని గోడలు దుంకే అవకాశవాదులు కాదు కార్యకర్తలు. మీ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే మీ ఓట్లతో, మీ చెమటతో ఇల్లు తిరిగి మీరు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ పోయి రేవంత్ రెడ్డి గారి సంఖలో కూర్చున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా శేర్లింగంపల్లి నియోజకవర్గ సోదరుల్ని, సోదరిమణుల్ని, 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యే గారే చెప్పినాడు, నేను చెప్పలా, 9,500 కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం అభివృద్ధి చేసింది అన్న మాట మీ ఎమ్మెల్యే గారే చెప్పినారు. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జిలు, ఇవాళ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ హైదరాబాద్కి వస్తే ఇది హైదరాబాదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మంచినీళ్లు బాగు చేసుకున్నాం. 20,000 లీటర్ల వరకు మంచినీళ్లు ఉచితంగా అన్ని బస్తీల్లో, అన్ని అపార్ట్మెంట్లలో, అన్ని కాలనీల్లో 20,000 లీటర్ల వరకు ఒక్కొక్క ఇంటికి ఉచితంగా నీళ్లు ఇచ్చుకున్నాం. కరెంటు బాగాలేని హైదరాబాద్ లో కరెంటు బాగా చేసుకున్నాం. ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఆ డీజిల్ గబ్బు అన్ని వదిలించుకున్నాం. శుభ్రంగా హైదరాబాద్ మహానగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. శాంతి భద్రతలకు పెద్దపీట వేసినాం. ఆడపిల్లలు అర్ధరాత్రి అయినా సరే తిరగాలంటే భయం లేకుండా తిరిగేదానికి మరి శాంతి భద్రతలు పటిష్టంగా చేసుకున్నాం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం హైదరాబాద్ లో. 10 లక్షలు భారతదేశంలో ఏ నగరంలో లేవు. అట్లా శాంతి భద్రతలకు పెద్దపీట వేసి మన ఇంట్లో ఉండే పిల్లలు బయటికి పోయినా, మన చెల్లెలు బయటికి పోయినా, మన ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి పోయినా సురక్షితంగా వస్తారు. మాకు మా నగరంలో డోకాలేదైన పద్ధతుల్లో బ్రహ్మాండంగా చేసుకున్నాం. కానీ మరి ఎమ్మెల్యే గారు ఏ కారణం చేతనో, ఆయనకి ఏం అవసరం పడిందో పార్టీని వదిలిపెట్టి, కష్టపడ్డ మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి మనం చేస్తే 10 ఏళ్ల కాలంలో అంటే సంవత్సరానికి 1000 కోట్లు ఒక్క నియోజకవర్గానికి, శేర్లింగంపల్లి నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి వాళ్ళు అక్కడ 2.5 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే గారు పోయి. ఎన్ని వందల కోట్లు తెచ్చావు, ఎన్ని వేల కోట్లు తెచ్చావు? కేసీఆర్ గారు చేసిన దానికంటే 1 రూపాయి ఏమన్నా ఎక్కడైనా అదనంగా వచ్చిందా
ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే పోతే పోయిండు, కానీ మన కారుకు డ్రైవరు కార్యకర్తలే, మన కారును నడిపేది మీరే. కాబట్టి భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వస్తూ ఉంటారు లీడర్లు, వస్తారు పోతారు, కానీ నడిపించేది మీరు, కథానాయకులు మీరు. దళపతి కేసీఆర్ ఉన్నాడు, ఆ దళాన్ని నడిపే సైనికులుగా మీరున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మోసం ఎల్లకాలం నడవదు, కొంతకాలం నడుస్తుంది. అబద్ధాలు చెప్పి కొన్ని రోజులు నెట్టుకొని రావచ్చు. ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు అర్జున్ రెడ్డి. సూపర్ హిట్ అయింది. చూసినా సినిమా? అది అర్జున్ రెడ్డి చూసినా చూడలేదా? సూపర్ హిట్ సినిమా. దాంతో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సినిమా వచ్చింది, రేవంత్ రెడ్డి, ఆటర్ ఫ్లాప్. ఈ సినిమాకి ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఇంటర్వెల్ అయిపోయింది, ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. అబద్ధాల మీద అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు, బూతులు తప్ప చేసింది ఏమీ లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. అగర్ కేసీఆర్ సాబ్ आपको 2000 दे रहे पेंशन, वजीफा, आसरा, हम 4000 देंगे. నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. అత్తకు 4000, కోడలకు 2500. ఈ మధ్యన కొత్త డైలాగులు కొడుతున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసే బ్యాచ్ కాదు ఇది. మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం ముఠా ఉన్నది ఇలా హైదరాబాద్ లో. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. కోటీశ్వర్లు దేవుడు ఎరుగు. ఒక పని చేయి, నెలకు 2,500 ఇస్తానడా? నెలకు 2,500 అంటే సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకు 1,50,000. కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయి, లక్షాధికారులను చేయి. ఒక్కొక్క ఆడబిడ్డకు 5 ఏళ్ళు నువ్వు ఇయ్యాల్సింది 1,50,000 రూపాయలు. మరి 30 నెలలు అయిపోయింది, సగం టైం అయిపోయింది. మరి ఇప్పటికే 75,000 ఇయ్యాలి. నేను ఇవాళ శేర్లింగంపల్లి వేదికగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నువ్వు గనక 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్ళు నుండి తెల్ల కార్డున్నోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు గనక 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకొని పోతా. ఉందా? దమ్ముందా? సవాల్ స్వీకరించే దమ్ముందా? ఆ రోజు ఏమన్నాడు? 100 రోజుల్లోనే అన్నీ చేస్తా, 100 రోజుల్లోనే అన్నీ చేస్తా. స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, మీరు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పి పోజులు కొట్టిండు. మొన్న ఈ మధ్యన కొంతమంది విలేకరులు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్లోనే చేస్తా అంటివి కదా, ఏమైందయ్యా అని అడిగినారు. ఏమంటున్నాడు తెలుసా? కొత్తగా చాలా విచిత్రమైన మాట. ఏమంటాడు ఆయన? ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లల్ని పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి మాట్లాడొచ్చా ఇట్లా? ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన ఆనిముత్యం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల్లో పిల్లలు పుట్టారు మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్లిళ్ళు అయినాయి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టారు 3 నెలల్లో మాకు ఎరికే. కానీ నేను అడుగుతున్నా, మరి 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమని పిలవాలా? 3 నెలలు కాదు కదా, 30 నెలలు అయింది కదా, ఏమనాలా? మరి నిన్ను ఏమని పిలవాలా? నువ్వే కదా చెప్తివి 3 నెలలనే సర్వం చేస్తా అని చెప్పిందే నువ్వు. మా ఎమ్మెల్యేలను గొర్రెల్లాగా కొనుక్కొని పోయిందే నువ్వు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యేని బరబరా గుంజుకొని పోయిందే నువ్వు. ఏం చేసినావు పని? ఏ ఒక్క పని చెప్పు. ఇక్కడున్న మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ లో ఆనాడు ఎవరన్నా తెలిసో తెలియకనో పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే 1 కాదు 2 కాదు 2.5 లక్షల పట్టాలు జీవో నంబర్ 58 కింద 59 కింద ఇచ్చి ఆ పేదవాడి గూడు నిలబెట్టింది మన నాయకుడు కేసీఆర్. మరి ఈరోజు ఏమైతున్నది?
1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కడితే శేర్లింగంపల్లిలో కూడా ఒక 4,000 మందికి వచ్చినాయి. సరే సరిపోలే, నేను ఒప్పుకుంటా, ఇంకా రావాలి, ఒప్పుకుంటా. ఇవాళ ఏమైతున్నది మరి? 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్క ఇల్లు కట్టిండా? శేర్లింగంపల్లిలో ఒక్క ఇల్లు కట్టిండా? ఎక్కడన్నా కట్టిండా కట్టలేదా? నాకు అర్థమైతలా. శేర్లింగంపల్లిలో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టిండా? ఒక్క ఇటుక పెట్టిండా? 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు? ఇండ్లు ఎన్ని కూలగొట్టిండు ఎరికేనా? కొన్ని వేల ఇండ్లు హైడ్రా పేరిట, ఇంకో దాని పేరిట ఇవాళ ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుడు. ఇటుక పేర్చింది లేదు, ఇల్లు కట్టింది లేదు, అంతా కూలగొట్టుడే. ఇంకా ఘోరం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గరీబోళ్ళు ఏడుస్తుంటే, ఇల్లు కూలిపోయి ఏడుస్తుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట, ఆయనకు మంచిగా అనిపిస్తుందంట, సంతోషం అనిపిస్తుందంట. అనిపిస్తుంది. ఎందుకు అనిపించది? ఎవడన్నా నాయకుడిని నీకు ఆదర్శం ఎవరయ్యా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ హిట్లర్ అంటే ఎవడో ఎరికేనా? కొన్ని లక్షల మందిని చంపేసినోడు ఆయననట. ఈయనకు ఆదర్శమట, ఆయననే ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాడట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన హిట్లర్ ఒకటే కాదు, ఆయనకు ఆదర్శం ఇంకొకడు కూడా ఉన్నాడు. సగం తుగ్లక్ ఉన్నాడు, సగం హిట్లర్ ఉన్నాడు. సగమేమో తుగ్లక్ పనులు, సగమేమో హిట్లర్ పనులు. తుగ్లక్ కాకపోతే నేను అడుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది మెట్రోకి. రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్దివేలులో, నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, ఈయన వల్ల ఏమీ కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న పట్టణాలకు ఇచ్చినారు. కానీ మనకు లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇలా ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. మొదటి దశ మెట్రో పూర్తి చేసింది కేసీఆర్. మీ మియాపూర్కి ఇక్కడికే వచ్చి ప్రారంభించింది కేసీఆర్. కాబట్టి రేపటి రోజున కూడా మెట్రో మళ్ళీ పట్టాలు ఎక్కాలి. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే ఈ బుడ్రఖాన్తో కాదు, ఈ బుడ్రఖాన్తో కాదు. ఎందుకంటే తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడగానే సరిపోదు, పనులు కూడా అట్లా ఉండాలి. కానీ ఏదో మాటలకేమో పెద్ద పెద్ద మాటలు, చేసేది ఏమీ లేదు. అందుకే నేను అనేది, ఈ తుగ్లక్ ఆలోచనలు, ఈ తుగ్లక్ పనులు చేయడం ఎట్లా ఉంటుంది అంటే, ఆ ఎల్ఎన్టీ అనే కంపెనీ మెట్రో కట్టింది. ఆ ఎల్ఎన్టీ కంపెనీ సిఎఫ్ఓను బెదిరించిండు, నువ్వు నాకు ఆ భూములు ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో పెట్టాలని అని బెదిరించిండు. బెదిరిస్తే ఆయన పారిపోయింది ఎల్ఎన్టీ వాడు. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తి మీద ఉన్న 14,000 కోట్ల అప్పు మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఆయన తుగ్లక్ ఆలోచన విధానం వల్ల 14,000 కోట్ల అప్పు, ఎల్ఎన్టీ కట్టాల్సిన అప్పును ఇవాళ రాష్ట్ర ప్రజల మీద రుద్ది, మనందరి మీద రుద్ది
ఒక తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ మళ్ళీ డ్రామాలు ఆడుతా ఉన్నాడు. అందుకే నేను అనేది 6 గ్యారంటీల్లో ఎన్ని వాస్తవమైనాయో మీకు తెలుసు. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందో మీకు తెలుసు. మైసూరు బోండాలో ఎంత మైసూరు ఉంటుందో కూడా మీకు తెలుసు. అట్లాగే రేవంత్ రెడ్డి మాటల్లో నిజం ఎంత ఉంటుందో కూడా మీకు తెలుసు. చెప్పిండు కదా పెద్ద పెద్ద మాటలు. ఏమన్నాడు? తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే ఒక మేనమామలాగా ఆడపిల్లల పెళ్లికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద అది ఎక్కడ సరిపోతుంది, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చినాయా బంగారం? బంగారం షాపులలో బంగారం దొరకలేదా? మరి ఇవాళ ఉత్త జూటా మాటలు, దగా చేసే మాటలు తప్ప చేసిందేమీ లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటే ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటుంది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటుంది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు. ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది వాస్తవం. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఎవరికి అమ్ముతాడు, ఎవరు కొంటారు, ఎట్లా అమ్ముతాడు, ఇవన్నీ మీరు చూస్తారు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈ దగుల్బాజీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఎక్కడికక్కడ రైతులైతేనేమి, హైదరాబాద్ లో ఉండే యువకులైతేనేమి, అట్లాగే మా ఆడబిడ్డలైతేనేమి ఎదురు చూస్తా ఉన్నారు. క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా, 2028 మళ్ళీ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు అక్కడికి వచ్చి ప్రగతి భవన్ లో కూర్చుంటారా, ఎప్పుడు హైదరాబాద్ లో మళ్ళీ మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ మొత్తం పండబెట్టిండు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారా? ఎవరని ఇక్కడ ఉన్నారా? బాగుందా రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ మొత్తం పండబెట్టిండు వచ్చినాక. ఎందుకు? అన్ని తుగులక్ నిర్ణయాలు. ఆర్ఆర్ ట్యాక్స్. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంది? రాహుల్ రేవంత్ ట్యాక్స్. స్క్వేర్ ఫీట్ కు 200 రూపాయలు ఇవ్వాలన్నట. పర్మిషన్ కావాలంటే పైసలు, ఓసీ కావాలంటే పైసలు, మీ ఇంటికాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే పైసలు. ఇవాళ లంచగొండితనం విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నది. ఇంకా దరిద్రం ఏంటంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు, నేను ఈ మాట అంటే బాధపడుతుండొచ్చు కానీ అనక తప్పడం లేదు. కొంతమంది ఐఏఎస్ అధికారులు మున్సిపల్ డిపార్ట్మెంట్లో, నేను చెప్పేది ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు బ్రోకర్గిరి చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి బిల్డర్లు పోయి అడిగితే, అయ్యా మా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అంటే ఫలానా ఏవి రెడ్డిని కలువు, అయ్యా మా బిల్డింగ్ పర్మిషన్ ఏది అంటే ఉదయ సింహాన్ని కలిసి క్లియరెన్స్ తీసుకొని రా, అట్లయితేనే ఇస్తా. ముఖ్యమంత్రి గారి కౌంటర్ల దగ్గర ఉండే బ్రోకర్లకు కలువమని ఐఏఎస్ అధికారులు పురమాయిస్తున్నారు. పోయి అక్కడ పోయి డబ్బులు కడితే ఇక్కడ నేను మీకు క్లియరెన్స్ ఇస్తా అని చెప్పే దౌర్భాగ్యపు పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తలేదు, ఒక మాఫియా నడుస్తా ఉన్నది. అందుకే ఈ మాఫియాని తరిమి కొట్టాలి అంటే రేపు శేర్లింగంపల్లిలో మీరందరూ విజృంభించాలా. మరి శేర్లింగంపల్లిలో విజృంభించాలంటే ఏం చేయాలా? ఏమి లేదు, మీరు చేసేది గాబరా ఏది లేదు. 2 పనులు మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చింది. ఒకటి, ఎస్ఐఆర్ అనే కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉన్నది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్నది. 25వ తారీఖు నుంచి చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఒక్కసారి నేను మీకు అది కొన్ని స్లైడ్స్ చూపెట్టి వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దయచేసి మీ అన్ని కూడా ఇప్పుడు 24 డివిజన్లు అయినాయి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో. 24 పోయి 30 డివిజన్లు అవుతాయని చెప్తున్నారు. 30 డివిజన్లలో ఎవరెవరైతే కార్పొరేటర్లుగా పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్న సోదరులు సోదరిమణులు ఉన్నారో వారితో నా ప్రార్థన, ఒక్కొక్క ఓటు విలువైన ఓటు. దయచేసి సరిగ్గా ఎస్ఐఆర్ లో ప్రజలను భాగస్వాములు చేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎవరెవరైతే కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో దయచేసి మీరే బాధ్యత తీసుకోవాలి. డివిజన్ ప్రెసిడెంట్లు, బస్తీ ప్రెసిడెంట్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, వాళ్ళకంటే కూడా కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు బాధ్యత తీసుకోండి. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఇందులో ఏం కన్ఫ్యూజ్ అయ్యేది లేదు. ఓటర్ లిస్టుని జల్లెడబట్టే కార్యక్రమం, వడబోసే కార్యక్రమం. ఇందులో ఏం లేదు, 4 రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి,
కొత్త ఓట్లు రాయించాలా. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే కొత్త ఓటు రాయించాలి. రెండవది, ఎవరైనా చనిపోతే వారి ఓటు తీసేయాలి. మూడవది, మరి ఎవరైనా ఓటు ట్రాన్స్ఫర్ అయితే, ఇదివరకు మీ దగ్గర ఉండేది మీ వివేకానంద నగర్ కాలనీలో, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఎల్బీ నగర్ వెళ్ళిపోయినారు, వారి ఓటు తీసేయించాలి. అట్లాగే ఎవరైనా వేరే దగ్గర నుంచి మన దగ్గరికి వస్తే వాళ్ళ ఓటు ఇక్కడ రాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కొడుకుకు పెళ్ళయింది, కోడలి పిల్ల వచ్చింది, మరి కోడలి పిల్ల ఓటు ఇక్కడ రాయించాలా, వాళ్ళ ఇంట్లో కట్ చేయించాలా, వాళ్ళ తల్లిగారింట్లో. అట్లాగే మీ కూతురికి పెళ్ళయింది, మీ కూతురు ఇక్కడ నుంచి అత్తగారింటికి పోయింది, మరి మీ కూతురు ఓటు ఇక్కడ కట్ కావాలా, అత్తగారింట్లో యాడ్ కావాలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎట్లా చేయాలి ఈ కార్యక్రమం? ఇందులో ముఖ్యమైన ఒక పాయింట్ ఏమంటే, ఎస్ఐఆర్ అనేది కొత్త కార్యక్రమం కాదు. ఇది గత స్వాతంత్రం వచ్చినటి నుంచి జరుగుతూనే ఉన్నది. భారతదేశంలో ఇప్పటికీ 13 సార్లు జరిగింది, ఈసారి 14వ జరగబోతా ఉంది. మరి లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002లో జరిగింది, 2002లో. ఇప్పుడు అధికారులు ఏం చేస్తారంటే, ఆ 2002లో ఆనాడు శేర్లింగంపల్లి నియోజకవర్గం లేదు, ఆ రోజు ఖైరతాబాద్ నియోజకవర్గం ఇదంతా కూడా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఆ 2002 ఓటర్ లిస్ట్ ని 2025 మొన్న లాస్ట్ ఇయర్ ఓటర్ లిస్ట్ ని పక్కన పెట్టుకుంటారు. పెట్టుకొని ఫస్ట్ మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు, కృష్ణారావు గారి కొడుకున్నాడు. 2002లో ఆయన ఓటర్ కాదు కాబట్టి ఆ 2002 ఓటర్ లిస్టులో కృష్ణారావు గారి కొడుకు పేరు ఉండదు. కానీ 2025లో కృష్ణారావు గారి కొడుకు ఓటరు, ఇప్పుడు ఆ పేరు ఉంటుంది. మరి ఆ రెండింటిని లింక్ చేయాలా. కృష్ణారావు గారి కొడుకు సందీప్ అనే అబ్బాయి కృష్ణారావు గారి కొడుకు అని చెప్పి ఫ్యామిలీ మ్యాపింగ్ పూర్తి చేయాలి, ఒక ఫామ్ నింపాలి. అట్లాగే మీ ఇంట్లో కూడా పిల్లలుంటే ఆ పిల్లలకు మీకు మీ పిల్లలు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ లింకింగ్ చేయాలి. నెంబర్ 1. నెక్స్ట్ స్లైడ్. మొత్తం రాష్ట్రంలో 36,000 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తంలోనే అత్యధికంగా 639 పోలింగ్ బూత్లున్న నియోజకవర్గం మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం. బాధ్యత కూడా మరి మీకే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఓటర్లు ఎక్కువ ఉన్నారు, బాధ్యత కూడా మీకే ఎక్కువ ఉంది. బూత్కు ఒకరు చొప్పున ఏజెంట్ని మనం అపాయింట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే, ఒక్కొక్క పోలింగ్ బూత్లో 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్లో 639 పోలింగ్ బూత్లు, ఒక్కొక్క పోలింగ్ బూత్లో 1000 ఓట్లు. 1000 ఓట్లు అంటే 300 నుంచి 350 ఇండ్లు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి జూన్ 25 నుంచి చాలు అయి జూలై 24 దాకా జరుగుతుంది. మరి ఈ నెల రోజుల్లో రోజుకి మీరు ఒక 10 ఇండ్లు తిరగాల్సి ఉంటుంది. ఒక 50 ఓట్లు రోజుకి 10 ఇండ్లు తిరగాల్సి ఉంటుంది. 10 నుంచి 12 ఇండ్లు తిరగాల్సి ఉంటుంది. ఆ 10-12 ఇండ్లలో మనం మొత్తం నెల రోజుల పాటు తిరిగి అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఫైనల్ అయితే జూలై 31కి లిస్టు పెడతారు. ఆ లిస్టు పెట్టిన తర్వాత ఏమన్నా తప్పులుంటే ఆ లిస్టులో చాలా జాగ్రత్తగా వినాలి. ఏమన్నా తప్పులుంటే ఒక నెల రోజుల పాటు మనకు టైం ఉంటుంది. ఆగస్టు నెల మొత్తం అబ్జెక్షన్లు ఫైల్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్కి ఆ బిఎల్ఓ గారికి అబ్జెక్షన్ ఫైల్ చేయాలి. ఇగో ఇక్కడ తప్పు పడ్డది, ఫలానా ఓటర్ లేరు, ఉన్నట్టు పడ్డది. అట్లాగే ఫలానా ఓటర్కి 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి ఇక్కడుంది, ఒకటి ఖైరతాబాద్లో ఉంది, ఒకటే ఓటు ఉండాల. ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది చాలా ముఖ్యమైన మాట. ఎవరైనా 2 ఓట్లుంటే 2 ఓట్లు వాళ్ళు వేస్తే వాళ్ళకు భవిష్యత్తులో సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది చట్టం ప్రకారం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండేదానికి వీలు లేదు. కాబట్టి ఎవరైనా ఇక్కడ వద్దు నా ఓటు ఇంకొకడ రాయించుకుంటాను ఎల్బీ నగర్లో అంటే అక్కడే రాయించుకోవాలి, ఇక్కడ తీసేయాలి, లేకపోతే జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయితే నెల రోజుల పాటు అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆగస్టు నెలలో ఎన్నికల కమిషన్ వాళ్ళు. ఆ తర్వాత ఒక నెల రోజులు టైం తీసుకొని సెప్టెంబర్ నెల మొత్తం మీ అభ్యంతరాలన్నిటికీ ఆన్సర్ చెప్పాలా. చెప్పిన తర్వాత అక్టోబర్ 1కి ఫైనల్ ఓటర్ లిస్టు అక్టోబర్ 1కి పబ్లిష్ చేస్తారు. ఇక తర్వాత అదే ఓటర్ లిస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, కార్పొరేటర్ ఎలక్షన్ అన్నిటికీ ఓటర్ లిస్టు ఆ లిస్టే అవుతుంది. అందుకే దయచేసి ఎవరెవరైతే కార్పొరేటర్లు పోటీ చేయాలనుకుంటున్నారో నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇల్లు గల్లీ గల్లీ మీరే తిరగాల, మీరే గట్టిగా పట్టించుకోవాలా. ఎక్కడ కూడా దొంగ ఓట్లు లేకుండా, డబల్ ఓట్లు లేకుండా
చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నెక్స్ట్ ఏం చేయాలి? బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేయాలంటే ఏమీ లేదు. ఆ ఫామ్స్ అన్ని నింపుతున్నారా లేదా, ఏమైనా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయా, ఇదంతా కూడా మీకు పుస్తకాలు ఇచ్చి ఉండాలి. ఇచ్చారా? హ్యాండ్ బుక్ ఇచ్చినారా? ఇవ్వలేదా? మీకు పంపిస్తాను హ్యాండ్ బుక్. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాండ్ బుక్స్ పంపిస్తాము. తప్పకుండా షమీపూర్ రాజు గారికి, కృష్ణారావు గారికి నేను చెప్తాను. హ్యాండ్ బుక్లలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. మీరు ఏమీ లేదు, సింపుల్గా ఆ ఫామ్ నింపినారా లేదా, లింకింగ్ అయిందా లేదా, ఏమైనా తప్పులు చేస్తున్నారా బిఎల్ఓ చూసుకోవాలా, చూసుకొని జాగ్రత్తగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలా. నెక్స్ట్ కొత్త ఓటు రాయించాలి అంటే ఈ 13 రకాల డాక్యుమెంట్లలో ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా మీరు కొత్త ఓటు రాయించవచ్చు. బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదా గవర్నమెంట్ నుంచి ఏదైనా ల్యాండ్ హౌసింగ్ అలాట్మెంట్ సర్టిఫికేట్ కానీ, ఇట్లాంటిది ఏదున్నా మీరు ఓటు రాయించుకోవచ్చు. ఈ 13 రకాల డాక్యుమెంట్స్ ఏవైతే సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిందో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలా. हमारे कुछ बहनों में और भाइयों में कुछ एक खौफ है कि जो लोग बीजेपी को नहीं वोट डालने वाले हैं उनके साथ शायद कुछ गुस्ताखी हो सकता है, उनके वोट कहीं गायब करने की कोशिश या साजिश करेंगे. मैं आपको एक ही रिक्वेस्ट करूंगा, एक ही गुजारिश आपसे है, आपके पास अगर हर कागज है कोई कुछ नहीं कर सकता. आप इन 13 कागजों में एक आपके पास रखिए, आपका वोट महफूज है. आपको कोई डरने की कोई जरूरत नहीं है, आपको फिक्र करने की जरूरत नहीं है. हमारे एजेंट, हमारे बूथ लेवल एजेंट हर घर आएंगे, हर किसी के पास जाएंगे और इंसाफ जब तक नहीं मिलेगी तब तक हम आपके लिए लड़ेंगे. मैं आपके साथ एक और बार ये वादा करता हूं. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్లైడ్, ఇది దయచేసి ఒకసారి అందరు చూడాలి. ఇది మొన్న మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మొన్న మనం కొట్లాడినాం. జూబ్లీ హిల్స్ లో మనం ఓడిపోయినాం. అయితే ఇక్కడ చూడండి, జూబ్లీ హిల్స్ లో మనం ఓడిపోవడంలో ప్రధానమైన కారణం దొంగ ఓట్లు. ఇక్కడ చూడండి, ఒకరే అమ్మాయి, ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి, ఒకటి కాదు 5 ఓట్లు. అట్లా కాంగ్రెస్ వాళ్ళు దాదాపు జూబ్లీ హిల్స్ లో 12 నుంచి 15,000 దొంగ ఓట్లు రాయించినారు. అందుకే మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని చూడండి, జూబ్లీ హిల్స్ లో 2, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, ఇట్లా వివిధ నియోజకవర్గాల్లో 5 ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి శేర్లింగంపల్లిలోనే ఒక డివిజన్లో ఉండొచ్చు, రెండోది మరొక డివిజన్లో ఉండొచ్చు. రెండవ రకం పార్లమెంట్ లోపల, అంటే మీ పార్లమెంట్ పరిధిలో ఒకటి శేర్లింగంపల్లిలో ఉండొచ్చు, ఇంకోటి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉండొచ్చు. మూడో రకం తెలంగాణ లోపల, అంటే ఒకటి సిరిసిల్లలో ఉండొచ్చు, సూర్యాపేటలో ఉండొచ్చు, ఇంకొకటి ఇక్కడ ఉండొచ్చు, హైదరాబాద్ మహానగరంలో ఉండొచ్చు. నాలుగవది కొన్ని అంతర్రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, ఇంకో ఓటు విజయవాడలో, గుంటూరులో ఉండొచ్చు, లేదా ఇంకో ఓటు బొంబాయిలో ఉండొచ్చు. ఈ రకంగా 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉండే ఆస్కారం ఉంది. అందుకే మనం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం జాగ్రత్తగా ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి ఆ లెక్క నేను మీకు ఇస్తాను. మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్తో అనుమానాస్పదమైన ఓట్లు మీకు ఇస్తాం. మీరు తిరిగినప్పుడు వాటిని ఒక్కొక్కటిగా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లాంటి హ్యాండ్ బుక్స్ మీ అందరికీ పంపిస్తాము. అందులో ఇప్పుడు నేను చెప్పిన అన్ని వివరాలు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఇది వర్క్ బుక్, అంటే మీకు 1000 ఓట్లు ఒక బూత్లో, రోజుకు మీరు అటెండ్ అయ్యేది 50 ఓట్లు. ఆ 50 ఓట్లకు గాను మీరు చూసుకోవాలా, వర్క్ బుక్లో టిక్ పెట్టుకోవాలా, ఓటర్ మ్యాపింగ్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫామ్ నింపినామా లేదా, డూప్లికేట్లు ఏమన్నా ఉన్నాయా, ఉంటే వెంటనే బిఎల్ఓకి మనం కంప్లైంట్ చేయాలి. ఇది డూప్లికేట్ ఓటు, దయచేసి తీసేయండి. చనిపోయిన వాళ్ళ ఓటు ఏదైనా ఉంటే వెంటనే తీసేయమని చెప్పాలి. లాస్ట్ స్లైడ్. అన్నిటికన్నా ముఖ్యం ఇది, కేసీఆర్ గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, శేర్లింగంపల్లిలో కూడా మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి, డైలాగులు కొడితే సరిపోదు. మనం 639 పోలింగ్ బూత్స్ ఉన్నాయి శేర్లింగంపల్లిలో. ప్రతి పోలింగ్ బూత్ కూడా, ప్రతి ఓటు కూడా విలువైందే. మీ బూత్లో మీరు మెజారిటీ తెస్తే ఆటోమేటిక్గా శేర్లింగంపల్లి మనం గెలిచిపోతాం. 639 బూత్లలో ఒక 500-550 బూత్లలో మీరు మెజారిటీ తీసుకొస్తే ఆటోమేటిక్గా
కాన్స్టిట్యున్సీ గెలిచిపోతాం, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తాం. కానీ మీరు మీ బూత్ ఇడిచిపెట్టి నేను పక్క వాడ కట్టుకుపోతా, నేను పక్క డివిజన్కి పోతా, లేదా పక్క కాన్స్టిట్యున్సీకి పోతా అంటే కుదరదు. ముందు మీరు మీ బూత్ సాఫ్ చేసుకోండి, మీరు మీ బూత్ని పటిష్టంగా చేసుకోండి, మెంబర్షిప్ బాగా చేయండి. అట్లాగే SIR కార్యక్రమం, మెంబర్షిప్కి సంబంధించి కూడా ఒక 3 స్లైడ్స్ ఉన్నాయి. ఆ స్లైడ్స్ కూడా నేను మీకు చూపెడతాను. ఇది మన మెంబర్షిప్ యాప్ కూడా తొందరలో లాంచ్ చేయబోతున్నాం. మీ అందరికి కూడా ఇది మీకు తొందరలోనే అందరి ముందు మళ్ళీ ట్రైనింగ్ కార్యక్రమం కూడా పెడతాం. ఇందులో ఏమీ లేదు కన్ఫ్యూజ్ అవ్వడానికి. సింపుల్ మెంబర్షిప్ యాప్ ఉంటుంది. ఎట్లా అయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, స్విగ్గీ ఉంటుంది, ఎట్లయితే ఊబర్ యాప్ ఉంటుందో అట్లాగే మీ ఫోన్లో ఈ మెంబర్షిప్ యాప్ని కూడా, BRS యాప్ని కూడా మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుంచి. నెక్స్ట్, ఇందులో ఒక 5 స్టెప్లలో మీరు సభ్యత్వాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, మీ బూత్లో ఎవరైనా మన పార్టీలో చేరాలి అనుకుంటే వారికి సింపుల్గా వారి పేరు మీరు టైప్ చేయాలి యాప్లో. ఆ పేరు గల వాళ్ళందరూ వస్తారు. అందులో ఎవరైతే కరెక్టో వారి పేరు మీరు ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఆయన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆయన పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, ఇంటి నంబరు, అడ్రస్సు, కాలనీ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఫోన్ నంబర్ ఒకటి ఎంటర్ చేయాలి. ఒక్క ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫోన్ నంబర్కి OTP పంపిస్తాం. OTP అంటే తెలుసు కదా, ఏంటిది? వన్ టైం పాస్వర్డ్. వన్ టైం పాస్వర్డ్ ఎందుకు? ఎందుకంటే తప్పుడు ఫోన్ నెంబర్ కాకుండా కరెక్ట్ ఫోన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి OTP. సో ఆ OTP వచ్చిన తర్వాత మరి వెంటనే ఆ సోదరుడు ఎవరైతే మెంబర్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళ ఫోటో తీసుకుంటాం, ఫోటో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ అయిన తర్వాత ఇంకొక చిన్న ఫీచర్ పెట్టినాం ఇందులో. మీరు ఎక్కడ ఉన్నారు, మెంబర్షిప్ మీరు వాళ్ళ ఇంటికి పోయి చేసినారా లేదా మీ ఇంట్లో కూర్చొని చేసినారా అని తెలుసుకోవడానికి అందులో GPS బటన్ పెట్టినాం. సో మీరు ఎక్కడో కొండాపూర్లో ఉండి నేను మియాపూర్లో ఉన్నాను నాకు స్టోరీలు చెప్తే దొరికిపోతారు. కొండాపూర్లో ఉంటే కొండాపూర్లో ఉన్నట్టే GPS వస్తుంది, లేదా మియాపూర్లో ఉంటే మియాపూర్లో ఉన్నట్టే వస్తుంది. నువ్వు వాళ్ళ ఇంటికి పోయినావా లేకపోతే నీ ఇంట్లో కూర్చొని అన్ని ఎక్కించినవా అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మరి ఈ మెంబర్షిప్ యాప్ నెక్స్ట్ సింపుల్గా మెంబర్షిప్ యాప్ మెంబర్షిప్ మొత్తం కొట్టిన తర్వాత అట్లా కార్డు వస్తుంది మీ అందరికీ ఫోటో ID కార్డు కూడా ఈసారి ఇవ్వబోతా ఉన్నాం. ఆ ఫోటో ID కార్డు రేపు మీరు జేబులో పెట్టుకొని గవర్నమెంట్ వచ్చినాక ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా ఓహో ఈయన KCR గారి మనిషి, KCR గారి తాలూకా, కొద్దిగా పనిచేసి పెట్టాలా అని చెప్పి అక్కడ ఉండే అధికారులు కూడా జాగ్రత్తగా మరి చేస్తారు. కాబట్టి ఈ రకంగా మంచి మెంబర్షిప్ యాప్ని కూడా తయారు చేసినాం. అది కూడా తొందరలోనే మళ్ళీ మీకు బూత్కి 2 చొప్పున ట్రైనింగ్ కూడా పెట్టుకుందాం. ఆ రకంగా ముందుకు పోదాం. కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హాజరై మా అందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. సో आप सभी लोगों को, सभी भाइयों को शुक्रिया अदा करता हूं. जय तेलंगाना. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.